బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రం నుంచి అయ్యప్ప సన్నిధికి వెళ్లే భక్తుల పాదయాత్రను ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్ ప్రారంభించారు. సునీల్ దత్ గురుస్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పాదయాత్రలో 40 మంది అయ్యప్ప మాలాదారులు పాల్గొంటున్నారు. ఈ యాత్రలో రాష్ట్రాల సరిహద్దుల వద్ద అఖిల భారతీయ ధర్మ ప్రచార సభ స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అయ్యప్ప సన్నిధిలో అఖిల భారతీయ ధర్మ ప్రచార సభ జాతీయ అధ్యక్షులు అయ్యప్ప దాస్ స్వాగతం పలుకుతున్నారు. పాదయాత్ర విజయవంతంగా పూర్తి కావాలని సరస్వతి అమ్మవారిని మొక్కుకున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. హిందువులంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పట్టణం నుంచి బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి పాద పద్మాల నుంచి బయలుదేరి శబరిమల అయ్యప్ప స్వామి వరకు 45 రోజులు పాదయాత్రగా సునీల్ దత్ గురుస్వామి ఆధ్వర్యంలో ఈ యొక్క పాదయాత్ర ప్రారంభించడం జరుగుతుంది. ఈయన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఈ యొక్క పాదయాత్రని ప్రారంభించడం జరిగింది. స్వామి ఈ పాదయాత్రలో వెనువెంటనే వీరి పాదయాత్ర నడుస్తున్నంత వరకు ఆంధ్రప్రదేశ్ బోర్డర్లోను, తమిళనాడు బోర్డర్లోను, కేరళ బోర్డర్లోను కూడా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సభ్యులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, దారి మధ్యలో కావాల్సినటువంటి ఏర్పాట్లు, బస ఏర్పాట్లు కూడా చూడటం జరుగుతుంది. చివరిగా మా జాతీయ అధ్యక్షులైనటువంటి అయ్యప్ప దాస్ గారు మన ఎరిమేలి ప్రాంతంలో వీరిని ఆహ్వానించి వీరికి స్వాగతం తెలుపుతూ ప్రచార సభ తెలంగాణ రాష్ట్రం నుండి మన బాసర పట్టణం నుంచి బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి పాద పద్మాల నుంచి బయలుదేరి శబరిమల అయ్యప్ప స్వామి మా గోదావరి తీరాన సరస్వతి మాత ఆశీర్వాదం ప్రతి సంవత్సరము గురుస్వామి సునీలు ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర ఈ యాత్రలో దాదాపు 40 కన్నా పైన స్వాములు ఉంటారు. ఈ పాదయాత్ర ఈ సంవత్సరము అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచారానికి వాళ్ళు పర్మిషన్ కూడా ఇచ్చారు. వాళ్ళకు మా నియోజకవర్గంలో పాదాభివందనం చేస్తున్నారు. మా గోదావరి తీరాన సరస్వతి మాత ఆశీర్వాదం ప్రతి సంవత్సరము గురుస్వామి సునీలు ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర ఈ యాత్రలో దాదాపు 40 కన్నా పైన